నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జ్యోతిష శాస్త్రపరంగా కుజదోషం అంటే ఏంటో, కుజదోషం ఏ రాశులకి, ఏ నక్షత్రాలకి, ఏ లగ్నాలకి వర్తించదో, కుజదోషం ఉన్నప్పుడు ఆ దోషం నుంచి బయటపడటానికి ఏ దేవీ దేవతల ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో, జన్మకుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడుంటే దాన్ని కుజదోషం అంటారు. పురుషులకైతే ప్రత్యేకంగా జన్మకుండలిలో జాతక చక్రంలో 2, 7, 8 స్థానాలలో కుజుడున్నప్పుడు ఏర్పడే కుజదోషం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. స్త్రీలకైతే జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 4, 8 స్థానాల్లో ఉండేటటువంటి కుజదోషం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో కుజుడుంటే దాన్ని వాక్పరమైన కుజదోషం అంటారు. దీనివల్ల మాట దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. జన్మకుండల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో కుజుడుంటే దాన్ని చతుర్థ కుజదోషం అంటారు. దీనివల్ల ఆస్తురపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జన్మకుండల్లో 7వ స్థానంలో కుజుడుంటే దాన్ని సప్తమ కుజదోషం అంటారు. దీనివల్ల వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉంటాయి. వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. 8వ స్థానంలో కుజుడుంటే దాన్ని మాంగళ్య కుజదోషం అంటారు. స్త్రీలకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తుంది. జన్మకుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 12వ స్థానంలో కుజుడుంటే దాన్ని వ్యయ కుజదోషం అంటారు. దీనివల్ల వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో కుజుడుంటే కుజదోషం కాకపోయినప్పటికీ ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. దానివల్ల కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే కుజదోషం అనేది 28 సంవత్సరాల తర్వాత ఎక్కువగా పనిచేయదని, దాని ప్రభావం తగ్గిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే రాశుల పరంగా సింహరాశికి, కర్కాటక రాశికి కుజదోషం వర్తించదు. సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ జన్మించినట్లయితే కుజదోషం ఉన్నప్పటికీ ఆ దోషం నివారణ జరిగినట్లుగా భావించాలి. నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే కుజదోషం జాతకంలో ఉన్నప్పటికీ అది తొలగిపోయినట్లుగా భావించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, అనురాధ, స్వాతి, ఉత్తర ఫల్గుణి, పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మిస్తే మీకు జాతకంలో కుజదోషం ఉన్నా అది తొలగిపోయినట్లుగా, పరిహారం అయిపోయినట్లుగా భావించాలి. కొన్ని లగ్నాల వాళ్ళకి జాతకంలో ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం పనిచేయదు. ప్రధానంగా మిథున లగ్నము, కన్యా లగ్నము ఈ 2 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో కుజుడు 2వ స్థానంలో ఉంటే ఆ కుజదోషం వర్తించదు. మేషలగ్నము, వృశ్చిక లగ్నము ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో కుజుడు 4వ స్థానంలో ఉంటే ఆ చతుర్థ కుజదోషం వర్తించదు. ఆ దోష నివారణ అయిపోయినట్లుగా భావించాలి. కర్కాటక లగ్నంలో కానీ మకర లగ్నంలో కానీ జన్మిస్తే జాతక చక్రంలో 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏర్పడే సప్తమ కుజదోషం తొలగిపోయినట్లుగా భావించాలి. అలాగే ధనుస్సు లగ్నము, మీన లగ్నంలో జన్మించినట్లయితే జాతక చక్రంలో 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏర్పడే అష్టమ కుజదోషం తొలగిపోయినట్లుగా భావించాలి. వృషభ లగ్నంలో కానీ తులా లగ్నంలో కానీ జన్మించినట్లయితే జాతక చక్రంలో 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏర్పడే వ్యయ కుజదోషం తొలగిపోయినట్లుగా భావించాలి. ప్రత్యేకమైన లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ ఆ కుజదోషం వర్తించదు. కుజదోషం అనేది కొన్ని రాసులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని లగ్నాల వాళ్ళకి వర్తించదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే కుజదోషం గనక జాతకంలో ఉండి వివాహం ఆలస్యమవుతున్నా, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు వస్తున్నా కుజదోషాన్ని పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళు 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లేదా 9 మంగళవారాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకున్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవాళ్ళు మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని, కుజదోషం లేని వాళ్ళు కుజదోషం లేని వాళ్ళని, కుజదోషం ఉండి రాశి పరంగా కానీ, నక్షత్రం పరంగా కానీ, లగ్నం పరంగా కానీ ఆ దోష నివారణ జరిగిన వాళ్ళు దోష నివారణ జరిగిన వాళ్ళని వివాహం చేసుకుంటే
సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం, ఓం నమో నారసింహాయ మంత్రాన్ని పఠించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి, వటసావిత్రి వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సంసారాబ్ధే తారకం కేశవశ్చ బ్రహ్మాణంచ బ్రహ్మఘోషైరుపేతం కస్తాం కాశీం సంచయన్ మోక్షదాత్రీం. కాశీ సాంఖ్యభూమి, సుఖాక్ష. కాశీకి మరొక పేరు సుఖము అని పేరుట. కాశీ పేరు సుఖం. సుఖం అంటే కమల భవ సుఖ సదానుభవులు గాక ఎందరో మహానుభవులు అన్నాడు కదా. సుఖం అంటే ఆ సుఖం అండి. కమల భవ సుఖము. కమల భవ అంటే బ్రహ్మ. బ్రహ్మసుఖం అంటే బ్రహ్మానందం అని అర్థం. కానీ సుఖాఖ్యం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే చిత్ సుఖం. అది మామూలు విషయ సుఖం కాదు. ఇక్కడ సచ్చిదా ఆనందము. అది కాశీకి మరొక పేరు ఆనందం అని అర్థం. ఒకటి సాంఖ్యం అని ఒక అర్థము, ఆనందం అని రెండు విషయాలు చెప్పాడు. జ్ఞానానందము రెండు కలిపాడు ఇక్కడ. సాంఖ్య భూమి సుఖాఖ్యం. అంతేకాదు సంసారాబ్ధేస్తారకం. అలాంటి కాశీని ఆశ్రయించడం ఒకటి, సంసార సముద్రం నుంచి తరింపజేసే వాడిని ఆశ్రయించడం ఒకటి. వాడెవడు? తారకస్వరూపుడు. అంటే తారకం ఉపదేశించి ముక్తినిస్తాడు కనుక సంసారాబ్ధే తారకం. కాశీకి రావడం, తారస్వరూపుడైన శివుని ఆశ్రయించడం, కేశవంచ కేశవుడిని ఆశ్రయించడం. అలాగే బ్రహ్మాణశ్చ. ఇక్కడ బ్రహ్మదేవుడు, బ్రహ్మఘోష. కాశీలు ఎన్ని ఉంటాయంటే బ్రహ్మదేవుడు ఇక్కడ ఉంటాడు, విష్ణువు ఇక్కడ ఉంటాడు, శివుడే ఇక్కడ ఉంటాడు. అంతేకాదు బ్రహ్మఘోష ఉంటుంది ఇక్కడ. బ్రహ్మఘోష అంటే వేదఘోష అని అర్థం. బ్రహ్మశబ్దానికి వేదం అని ఒక అర్థం అనేది. అందుకే బ్రహ్మఘోష. వీటితో కూడిన కాశీని ఎవడు విడిచిపెడతాడయ్యా? అంతేకాదు ఏ పరాధా భవినాం భవేయు భవాపహ కాశికా తాం క్షమేత. నిజమే, కానీ కాశీకి వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారే, తేడాలు వస్తే తాట తీస్తాడు భైరవుడు అని చెప్తున్నారే. మరి ఎలాగూ అంటే ఈ పని కానీ మీరు చేస్తూ ఉంటే, తప్పు చేయకుండా ఈ పనులు చేస్తుంటే కాశీమాత క్షమిస్తుంది అన్నాడు. కాశీమాత క్షమిస్తే భైరవ యాతన ఉండదుట. ఏమిటా పని అంటే శివం శివాం కేశవం కాశికామ్యః స్మరం త్వసేత్వ సేవాత్ పాపభీరు సదాత్ర. పాపభీరు అంటే పాపం చేయడానికి వెనుకాడేటటువంటి వాడు. ఇక్కడుంటే శివం శివుని, శివాం అమ్మవారిని, కేశవం విష్ణువుని, కాశికాం కాశీదేవిని అంటే కాశీదేవిని ఉపాసించాలన్నాడు. అంటే కాశీ అంటే ఊరు కాదని మునిపే చెప్పుకున్నాం. కాశీ ఒక దేవత. దేవత అంటే శివస్వరూపమే కాదండి, జ్యోతిస్వరూపమే అంటే సందేహం లేదు. కానీ ఒక అధిష్టాన దేవతతో ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మాటకు వస్తే పంచాక్షరి మంత్రానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆ స్వరూపాన్ని కూడా వర్ణించింది శాస్త్రం. 5 ముఖాలతో ఉంటుంది, 5 రంగులతో ఉంటుంది. మరి పంచాక్షరి శివుడు కదా. ఈ అమ్మవారు ఎవరు అంటే మంత్రదేవత అంటారు దాన్ని ఇక్కడ. అలా కాశీకి కూడా అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక రూపాలతో ఉంటుంది. ఆ అధిష్టాన దేవత రూపంలో తర్వాత ఇంకా వేదధర్ముడు వివరిస్తాడు మన ధ్యానానికి అనుకూలంగా. కనుక కాశీక అనే దేవతను మనం సేవించుకోవాలి కాశీలో. కనుక కాశీలో మన ఇష్టదేవతారాధన ఎంత చేస్తామో కాశీమాతను నిరంతరం తలుచుకోవాలి. కాశీమాత ఆవిడ, అదే కాశిక. దీనికి సంబంధించిన మంత్రం మనకి శివరహస్యం అనే గ్రంథంలో చెప్పబడుతుంది. శ్రీ కాశికాయై నమః అనే మంత్రాన్ని దీక్షగా జపం చేయడం అనేది శాస్త్రంలో చెప్పారు. వీలైనంత ఎక్కువగా అనునిత్యం కాశీవాసి జపం చేయవలసిన మంత్రం శ్రీ కాశికాయై నమః. ఈ మంత్ర జపం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తున్నది. కనుక కాశీని మాతగా భావిస్తూ కాశీకి ఏ నామములు ఉన్నాయో అన్ని నామములను మంత్రముగా నిరంతరం అనుకునేటటువంటి వాడికి కాశీమాత అనుగ్రహం లభిస్తుంది. శివుని, శివాని, కేశవుని, కాశికని ఎవరు నిత్యం స్మరిస్తూ పాప భీరువై ఉంటాడో అటువంటి వాడిని కాశీమాత క్షమించడమే కాకుండా అతనిలో ఉన్న పాప వాసనను తొలగిస్తుంది, అతను తరిస్తాడు సుమా అని చెప్తూ. కనుక జితేంద్రియత్వం ఇక్కడ ప్రధానమైనది. పైగా కాశీలో స్థావరములు ఉంటాయే వాటి విశేషం చెప్తున్నారు. పశుపక్షుల గురించి కొంత చెప్పాడు, ఇప్పుడు స్థావరముల గురించి చెప్తున్నాడు. తా కాశికాం కాశితాకాశరమ్యాం కో విస్మరేత్ సుకృతి శాంతచిత్త. ఎవడైతే పుణ్యాత్ముడు, ఎవడు శాంతచిత్తుడు వాడు కాశీని ఎలా మర్చిపోతాడు, కాశీని ఎలా విడిచిపెడతాడయ్యా అన్నాడు. అంటే విడిచిపెట్టడు, మర్చిపోడు అని చెప్పడు. ఇక్కడ కాశితాకాశరమ్యం
ఆకాశం నిర్మలముగా ఉండి ఎలా వ్యాపించి ఉంటుందో ప్రకాశమానంగా, కాశీ కూడా అలా ప్రకాశమానమే విస్తారమై ఉంటుంది. అలాంటి కాశీని ఎవడు మర్చిపోతాడు? ఏ స్థావరాహ కాశికాయాం వసంతి తే సర్వయోగేష్వ యోగనిష్ఠా. అనేక మంది యోగులు నిశ్చలంగా ఉంటారు, కదలకుండా ఉంటారు, పైకి పుట్టలు కట్టేటట్టు తపస్సులు చేసే గురించి మనం వింటూ ఉంటాం. ఎంత నిశ్చలంగా కూర్చోకపోతే పుట్టలు కడతాయండి. అలాంటి యోగుల గురించి తలచుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే చీమ పాకితేనే లేచిపోయి సాధకులకి పుట్టలు కట్టినా కదలలేదంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనిపిస్తుంది కదా. పైగా పవమాన భక్షకులు మొదలైన యోగులు చాలామంది దివ్యమైన సిద్ధభూముల్లో ఉంటుంటారు. వాళ్ళు యుగాలు కూడా కదలకుండా కూర్చోగలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి యోగులు అందరిలోకి గొప్ప యోగులు ఎవరో తెలుసా? కాశీలో ఉన్న రాళ్ళు చెట్లు ఉన్నాయి. ఇక్కడ కదలకపోవడమే గొప్ప యోగం అంటే అవే గొప్పవి. ఇంకా కదిలే వాళ్ళకి కొంచెం పొరపాటు అప్పుడప్పుడు వేరే ఊరు వెళ్ళాలి, మరో క్షేత్రాలు కానీ బుద్ధి పుట్టచ్చు. వీడిగా బుద్ధి పుట్టదు, పుట్టిన కథల్లో అది గొప్ప యోగం. అదే కాశీలో ఉన్న స్థావరములన్నీ కూడాను వాటికంటే గొప్పవి. ఎవరికంటే సర్వేషు యోగేష్వపి యోగనిష్ఠా. యోగుల్లోకెల్లా గొప్ప యోగనిష్ట కలిగిన వారు సుమా. క్షుబ్ధన్మనో నైవ సుఖాయత్ర సంప్రాప్యతే తత్సుఖం శాంతచిత్తై. మనస్సు ఎప్పుడు ఏదో కలవరపాటుకు లోనవుతూ ఉన్నటువంటి వారు కాశీని ఆశ్రయించి శాంతంగా హాయిగా ఉండవచ్చు. ఇక్కడికి వచ్చే మరొక దారి గురించి చింత అక్కర్లేదు. అంటే కాశీ ప్రభావం చేతనే కొంత చింత పోతుందండి. అయినా మన ప్రభావం చేత చింతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. అందుకే ప్రయత్నపూర్వకంగా కాశీ మహిమ విని ఆ చింతకు దూరం చేసుకోవాలి. అంటే కాశీస్థలోకో యమాద్విభేతి. కాశీస్థలోక అంటే కాశీలో ఉన్నటువంటి వారు యముడికి భయపడరు, దుఃఖానికి భయపడరు, గర్భవాసానికి భయపడరు. మూడింటికి వాళ్ళకి భయం ఉండదు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ప్రదక్షిణల విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. సహసిద్ధంగా ఒక కోరికతో ప్రదక్షిణలు చేయటం కూడా ఉంది. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, అనారోగ్యం పట్టి పీడిస్తున్నప్పుడు, ఏదో అతీంద్రియ శక్తి మనని పట్టి పీడిస్తున్నది అని అనుకున్నప్పుడు కూడా సహసిద్ధంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి అంటూ ఉంటారు. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసేటప్పుడు చేతిలో మిరియాలు తీసుకొని కనుక ప్రదక్షిణం చేస్తే వెనువెంటనే ఫలితం వస్తుందని కూడా శాస్త్రం. అందుకని ఒక మిరపు గింజ తీసుకొని ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రం చదువుతూ మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఓం హనుమంతాయ నమః అంటూ ప్రదక్షిణాలు ఆచరిస్తారు. ఆ ప్రదక్షిణాల సంఖ్య ముందుగానే అనుకొని దానికి సంబంధించినటువంటి మిరియపు గింజలు పక్కన పెట్టుకొని అట్లా ప్రదక్షిణాలు చేయటం ఎన్ని రోజులు చేయాలి అనుకొని అన్ని రోజులు చేసి కృతకృత్యులయ్యేటువంటి వాళ్ళ సంఖ్య కోకులలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదక్షిణాలు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మానుగత శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రదక్షిణలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇకపోతే ఈ ప్రదక్షిణల్లో అంగ ప్రదక్షిణం అని చెప్పేసి కూడా ఉంది. దాన్నే దండ ప్రదక్షిణం అంటారు, అంగ ప్రదక్షిణం అంటారు, గిరి ప్రదక్షిణం అంటారు, తీర్థ ప్రదక్షిణం అంటారు. ఇవి కేవలం ఆచార వ్యవహారంగా చేసే ప్రదక్షిణలు కాదు, వాళ్ళ యొక్క ప్రభావాన్ని అనుసరించి చేయాలి అనేటువంటి భావంతో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పనిసరిగా తెల్లవారుజామునే స్నానం చేసేసి ఆ తడి బట్టలతోనే అంగ ప్రదక్షిణ చేస్తారు. అలా చేసినట్టయితే ఆ మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు అవుతారన్నమాట. మొక్కుంటారు, స్వామి నేను నీకు ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాను అని. వెంటనే ఆ స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట. ఇట్లా మానవ జీవితం మొత్తం కూడాను దైవత్వానికి కట్టుబడి ఉంది. దైవం లేకపోతే మానవుడు లేడండి. అందుకనే మన శాస్త్రాలు కూడాను మనమెంత నిమిత్త మాత్రం అంతా దైవలీలా అని చెప్పేసి భావిస్తున్నాయి. ఈ దైవాన్ని చేరుకునేటువంటి వివిధ పద్ధతులు, మార్గాలు, అన్వేషణలు ఇవన్నీ కూడాను ప్రాచీన కాలం నుంచి వివిధ గ్రంథాల్లో మనకు తెలియజేస్తూ వస్తున్నారన్నమాట. అందుకే నేటికి కూడా భారతదేశం కర్మభూమి.
ఈ కర్మభూమిలో ఏది చేసినప్పటికీ కూడా మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందుతాడు, సాధిస్తాడు, జ్ఞానవంతుడవుతాడు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయంతాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి చతుర్దశి మధ్యాహ్నం 11:33 వరకు. నక్షత్రం అనురాధ సాయంకాలం 5:59 వరకు. వర్జం రాత్రి 12:05 నుంచి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:13 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:54 వరకు. అమృతకాలం ఉదయం 6:29 నుంచి 8:15 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్దశి. నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈరోజు మతాంతరంలో భౌచ్యక మన్వాది సందర్భంగా పితృదేవతారాధన విశిష్ట ఫలితాలను ఇస్తుంది. త్రిదినాత్మకమైనటువంటి వటసావిత్రి వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు. ఇవాళ పారణ చేస్తారు. మంగళవారం సందర్భంగా మనం అప్పు తీర్చడం, శ్రీగణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, గణేశ రుణమోచక స్తోత్రం, నృసింహ రుణమోచక స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఈరోజు వీలైనంత అప్పు తీర్చడం మంచిది. హనుమంతుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా, అప్పాలు నివేదించడం ద్వారా, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో ధర్మరక్షాం కురు ప్రభు అనే మంత్రాన్ని జపించడం ద్వారా ధర్మరక్షణ విజయాలు లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నటించేవారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకు సుమా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్వు ఇక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి, అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఎందుకుంటానందో తెలుసా ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొచ్చింది. చెప్పుకొస్తూ ఆవిడంది,
భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట. ఇది వేద హృదయం. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా? భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం? పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా? ఆమెది. అందుకే ఏమంటే ఓ గోదానం చేయడానికి ఓ 25,000 ఇద్దామంటే అది ఒప్పుకోదు ఇంట్లో, ఎందుకు ఇప్పుడు 25,000 అంటుంది అని ఆవిడికి తెలియకుండా 25,000 ఇచ్చి భర్త మా ఆవిడికి చెప్పకండే, అది అందో అమాయక హృదయం, దానికి తెలియదు, ఏదో దానివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటుంది పాపం, అంతకన్నా ఇంకేం కాదు, నేరం చెప్పకూడదు భార్య మీద. అందుకని పాపం దాని మనసు గాయపరచడం ఎందుకు, అది నేను ఇచ్చినట్లే, ఇప్పుడు అనవసరం, మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మీ వారు ఇచ్చారు ఇవన్నీ ఏమనకండి, అక్కడితో మర్చిపోండి అన్నాడు. ఇప్పుడు ఆమె వద్దంటుంటే ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడి కదా ఇచ్చాడు, మరి వద్దన్న పాపం ఆవిడికి రావద్దా? కాదు, ఆమె ఐశ్వర్యాన్ని ఈయన దానం చేశాడని వేస్తారు. వేదంలో అంతే. ఇల్లాలి మెడలో తాళి కట్టగానే, అంటే నా భార్య మెడలో నేను తాళి కట్టాను, కట్టిన రోజున నా ఐశ్వర్యం అంతా నా భార్యది, అందుకే ఇల్లాలు అంటారు. సమస్త ఐశ్వర్యమునకు ఆమెయే అధికారి, అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్క ఆడపిల్ల ఇంట అడుగుపెట్టిన వేళ ఐశ్వర్యం అలా వృద్ధిలోకి వస్తుంది, ఆమెదే ఐశ్వర్యం. అయినప్పుడు భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ, భర్త ఐశ్వర్యాన్నంతటినీ భార్య ఒక్కతయే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా? అంత భాగ్యానికి ఆమె అధికారినియా? ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే ఆ భాగ్యం అనుభవిస్తుందా? ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా? అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా, పత్నీత్వము ప్రశ్నింపబడలా? ఎందుకు ఆ పత్నీత్వం? ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నీత్వమా? భర్తృసేవ ఎక్కడుంది? భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక, ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నే సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా? నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో, నాకొద్దు ఐశ్వర్యం అన్నాడు, నేను ఉండనవా, నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే. నారీణాం పతి రేకో గతి సదా అందావిడ. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి? ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది, మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు, గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్తవీర్యుడు ఖడ్గము, చర్మము, ధనుర్బాణాలు ధరించి దివ్యరథంలో కూర్చొని తన యోగ బలంతో భూమి మీద సప్తద్వీపాల్లోనూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అట్లా ద్వీపాల మీద ఎగిరేవాడు. అది అదొక పాట. కొన్ని వేల కొద్ది పాటలు పాడేవాడు కార్తవీర్య అర్జునుడి మీద. అంత సుభిక్షంగా ఉండేది రాజ్యము. దొంగలు లేరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు, అకాల మరణం లేదు, ఎవరింట్లో రోగము లేదు, సుపుత్రులుగా ఉండేవాళ్ళందరూ ధన్యవంతులుగా ఉండేవాళ్ళు, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేవాళ్ళు, సమృద్ధిగా ఉండేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు, భయం అనేది లేదు. ఎందుకంటే దత్తాత్రేయుడు కదా, దత్తాత్రేయుడు శిష్యుడు కదా. ఈ విధంగా దేవతలు కూడా కీర్తిస్తుండగా
కార్తవీర్యుడు 85,000 సంవత్సరాల పాటు సామ్రాట్టుగా సప్తద్వీపాధిపతిగా వెలిగిపోయాడు. 85,000 ఇంత పెద్ద వేల సంవత్సరాలు ఉండినవాడు ఒక చక్రవర్తిలో ఒకడు అని చెప్పవచ్చు. అతడు తన యోగ బలం వల్ల తన రాజ్యంలోని యజ్ఞపాలకుడుగా తానే ఉండేవాడు. క్షేత్రపాలకుడు తానే, వర్షాధిపతి, మేఘాధిపతి అన్నీ తనే. అతను అన్ని 75,000 సంవత్సరాలు. ఎవరైనా 1000 సంవత్సరాలు వచ్చిందంటే వాడంటే చచ్చిపోతూ ఉంటే నెక్స్ట్ జన్మ వచ్చి మా ఇంట్లో పుట్టు అనేవాడు. వచ్చి పుట్టేవాడు. వాడికి పూర్వజన్మ స్మృతి ఇచ్చేవాడు. ఆడు ఎంత బాగుంటుందో అది. రాజును వదిలేసి వెళ్ళేవాళ్ళు కాదు. ఎంత అద్భుతం ఆ రాజభక్తి. అన్ని 1000 సంవత్సరాలు కదా. ఎంతమంది ఆయన కంటెదురికి వెళ్ళి మళ్ళీ పుట్టారు. అతను 1000 చేతులు విస్తరించుకొని ఆకాశంలో గిర్రున తిరుగుతుంటే సహస్ర కిరణుడైనటువంటి సూర్యుడిలాగా కనిపించేవాడు కార్తవీర్యార్జునుడు. ఒకసారి తన రాజ్యంలో పాముల బాధ అధికంగా కాగా, అప్పుడు ఉండేది పాములు. ఈ రాజు నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ రాజైనటువంటి కార్కోటకుణ్ణి, అతని పుత్రులను కూడా జయించి వాళ్లను తన మహిష్మతి నగరానికి లాక్కొని వచ్చి వాళ్లను తన నగరంలోనే, తన ప్రజల మధ్యలోనే మానవ రూపంతో కాపురం ఉండేటట్టు చేశాడు. ఇంక వాళ్ళు అక్కడ ఉంటే ఇంక పాములు ఎక్కడ వస్తాయి? ఇతడు తన 1000 చేతులు పెంచుకొని వానాకాలంలో, ఏ కాలంలో అయినా సరేనే, అన్ని కాలాల్లోనూ సముద్రం స్నానం చేస్తుంటే సముద్రపు నీరు మహిష్మతి పట్టణం పక్క ఉన్నటువంటి నర్మదా నదిలోకి ఎగదొడ్డి సముద్రం ఎదురు ప్రవహిస్తుందా అన్నట్టు ఉండేదట. నది లోపల వెళ్ళిపోయేదట. అతను అలా సముద్రంలో జలక్రీడలు చేస్తూ ఉంటే సముద్రం క్రింద పాతాళంలో దాక్కున్నటువంటి రాక్షసులు కూడా గడగడ వడికిపోతూ ఉండేవారు. అతను అలా సముద్రంలో గిర్రున తిరుగుతూ ఉంటే సముద్రపు అలలు ఉవ్వెత్తు లేచి ఒకదానిని ఒకటి కొట్టుకొని ఆ వేగానికి మహా తిమింగలాలే గింగిరులు తిరుగుతూ ఉండగా సముద్రం మీద నురుగులు పైకి లేచి పొంగడం వల్ల మళ్ళీ మందర పర్వతంలో సముద్ర మథనం జరుగుతుందా అన్నట్టుగా ఉండేదట. ఒకసారి మహాబలవంతుడైనటువంటి రావణాసుడు ఇతని మీదకి దండెత్తగా, ఇతను కేవలం 5 బాణాలతో రావణాసుడిని, అతని సైన్యాన్ని కూడా బంధించేశాడు, కట్టేశాడు. మంత్రబలంతో కట్టేసి రావణాసుడిని తెచ్చి తన మహిష్మతి నగరంలో ఒక బొమ్మలాగా చెరసాలలో బంధించి వేశాడు. ఆట బొమ్మలాగా పెట్టుకున్నాడట. దిన్నం వెళ్ళి ఆట ఆడిచ్చేదట. ఆ తలలనంతా కూడా 100 తలలను అట్లా ఆడిచ్చేవాడట. ఒక్కొక్క తలకు కొట్టేవాడట అప్పుడప్పుడు వెళ్ళి. అవి గిర్రగిర్రా అని ఆడేదట. అయితే ఆ వార్త విని రావణాసుడి తండ్రి అయినటువంటి పులస్య మహర్షి వచ్చి, నా కొడుకుకి ఇదేం గతి పట్టింది, వీడేమిటి ఆడుకుంటున్నాడు వీడు, అంత భయంకరంగా ఉండేవాడు. రావణాసుడి కన్నా భయంకరంగా ఉండేవాడంటే, రావణాసుడిని బొమ్మ చేసుకున్నాడంటే లెక్క పెట్టుకోండి. అంత పెరిగిపోయేవాడు. తను అనుకుంటూనే తన కొడుకుని విడిచిపెట్టమని ప్రార్థించాడు పులస్యుడు. మహర్షుల మీద ఉండేటువంటి గౌరవం వల్ల అతను మరి మాట్లాడుకోకుండా, అయ్యో నేను ఆడుకుంటూ ఉంటే ఈ బొమ్మతో, మహర్షి గారు మీరు తీసుకుపోతే ఎట్లా, ఇది బాగుండింది, మా పిల్లలకంతా బాగా ఆట వస్తువుగా ఉండింది ఇది అని రావణాసుడిని వదిలిపెట్టాడు, తీసుకుపోండి అని. బతికినా అని చెప్పేసి పరిగెత్తిపోయాడు రావణాసుడు అక్కడి నుంచి. అతను 500 ధనస్సులను ఒకేసారి చేతులతో పట్టుకొని, అన్ని చేతులు కదా, 500 ధనస్సులు పట్టుకునేవాడు. మరొక 500 చేతులతో ధనుష్ టంకారాలు చేస్తూ ఉంటే
ప్రళయకాల మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్టుగా ఉండేది. అంతవరకు వర్షం, ఆ బాణాలు వర్షం కురిపించేవాడు. ఒకసారి అగ్నిదేవుడు తన ఆకలి తీర్చమని కార్తవీర్యార్జునుడిని దగ్గరికి వచ్చి భిక్షగా యాచించాడు. ఇతను తథాస్తు అని వరమిచ్చేశాడు. అగ్నిదేవుడు వచ్చి అడిగాడు, నాకు చాలా ఆకలిగా ఉంది అని. అగ్నిదేవుడు ఆకలిగా ఉన్నాడంటే దేన్నన్నా కాల్చాలా అని అర్థం. ఇక అగ్నిదేవుడు భూమి మీద నగరాలను, గ్రామాలను, అరణ్యాలను, పర్వతాలను అన్నిటినీ దహించి వేయడం మొదలుపెట్టాడు. ఆ అగ్నిదేవుడికి కార్తవీర్యార్జునుడు ధనుర్బాణధారణే అండగా నిలిచాడు కూడా. వెళ్ళు నీ ఆకలి తీర్చుకొని. అలా అగ్నిదేవుడు ముందుకు సాగుతూ ఉండగా వరుణ మహర్షి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమం వచ్చింది. ఈ వరుణ మహర్షే జలాధిపతి, ఆప్ దేవత అని ఇతనికి మరొక పేరు కూడా ఉంది. అందుకనే ఇతడి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షికి ఆపవుడు అనేటువంటి మరొక పేరు కూడా ఉండేది. ఇటువంటి జలాధిపతి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని కూడా అగ్నిదేవుడు కార్తవీర్యుడి అండ ఉంది కదా అని చెప్పేసి ధైర్యంతో కాల్చిపారేశాడు. దానితో ఉగ్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి పోయి, కార్తవీర్య, నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నీ మీద నాకు చాలా అభిమానం కూడా ఉంది, కానీ నువ్వు దగ్గరుండి ఇది నా ఆశ్రమం అని తెలిసి కూడా అగ్నిదేవుడి చేత దీన్ని భస్మీపటలం చేయించావు. అందువల్ల నీకంటే గొప్పవాడు త్వరలోనే నీకు తారసపడతాడు. వాడు మహర్షి పుత్రుడై ఉంటాడు. దాపరికమెందుకు? జమదగ్ని పుత్రుడు రాముడనేవాడు మహావీరుడై నీ మీద విరుచుకుపడి నీ 1000 చేతులను నరికి నిన్ను త్వరలోనే సంహరించగలడు. ఇదే నా శాపం అని శపించాడు. ఈ పని చేయకపోతే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉండేవాడేమో, మనం కూడా చూసేవాళ్ళమేమో. కానీ ఈ పని చేశాడు, వెళ్ళాడు. జనమేజయ, వశిష్ఠ శాపం ఫలించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. త్వరలోనే కార్తవీర్య పరశురామ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో విజృంభించిపోయాడు. అయినా అదేం విచిత్రమో, జమదగ్ని పుత్రుడు రాముడు అంతకన్నా పెట్టరేగిపోయి ఆ 1000 చేతులను తన గండ్రగొడ్డలితో చెట్టు కొమ్మలు నరికినట్లు నరికేశాడు. చివరికి తల కూడా నరికేశాడు. కృష్ణ కృష్ణ. జనమేజయ, ఇది కార్తవీర్యార్జునుడు స్వయంగా కోరుకున్నటువంటి వరానికి ఫలం. ఆయనే కోరుకున్నాడు కదా వరం. అంతకన్నా మహాత్ముడు, నీకన్నా మహాత్ముడు గొప్పవాడు వచ్చి నన్ను చంపనిగాక అని కోరుకున్నాడు కదా, అట్లనే అయింది. దానికి వశిష్ఠ మహర్షి శాపం తోడైంది. అందువల్లే సైన్య సమేతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఒంటరి వాడైనటువంటి పరశురాముడి చేతిలో వీరమరణాన్ని పొందాడు. ఈ విధంగా మహాయోగి, మహావీరుడు అయినటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క ఈ చరిత్ర అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ముగిసిపోయింది. ఈ కార్తవీరుడి చరిత్రను ప్రతిరోజు తలుచుకున్నటువంటి వాడికి కీర్తించినా చాలు, ఆ మనిషికి డబ్బు పోవడం అనేది ఉండదు. ఒకవేళ పోయినా తిరిగి లభిస్తుంది. కార్తవీర్యార్జునుడికి 100 మంది పుత్రులు పుట్టారు, కానీ 5గురే మిగిలారు. వారిలో చివరివాడు జయద్భుడు. ఇతడు అవంతి నగరం రాజధానిగా రాజ్యం చేశాడు. ఈ జయద్భుడి కొడుకు తాళంజుగుడు. ఇతనికి 100 మంది పుత్రులు. ఈ 100 మంది ద్వారా 7 క్షత్రియ జాతులు ఏర్పడ్డాయి. ఈ క్షత్రియ వంశాలు చాలా బాగా పెరిగాయి. కానీ చాలామంది ఉండడం వల్ల పేర్లు చెప్పడం లేదు. ఈ వంశంలో అనేక మంది మహాత్ములు పుట్టడం వల్ల ఈ వంశానికి అనేక పేర్లు ఏర్పడ్డాయి. ఉదాహరణకు
యదువు వలన యదువంశం అనే పేరు వచ్చింది. హైహేయుడి వల్ల హైహేయ వంశం అనే పేరు వచ్చింది. మధువు వల్ల మాధవ వంశం అనే పేరు వచ్చింది. వృష్టి వల్ల వారణేయ వంశం అనే పేరు వచ్చింది. జనమేజయ మహారాజా, అయ్యా, ఈ మహానుభావుల చరిత్రలన్నీ పవిత్రమైనవే. యయాతి పుత్రుల ద్వారా విస్తరించిన 5 వంశశాఖలను కూడా నేను నీకిప్పుడే వివరించి చెప్పాను. నీకిప్పుడు ఈ వంశ చరిత్రలు విన్నవారికి పంచేంద్రియ జయం లభిస్తుంది. అంతేగాక వారి పుత్రులు వారి వంశంలో ఉంటారు. అంతేగాక ఆయుష్యువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, భూమి అనేటువంటి 5 సంపదలను విస్తారంగా వాళ్ళు పొందుతారు. సొంత ఇల్లు పొందుతారు. ఇక వృష్టి వంశం, జనమేజయ, ఇక వృష్టి వంశాన్ని గురించి చెప్తాను. ఈ వృష్టి అనేవాడు యదు మహారాజు యొక్క 3వ పుత్రుడైన క్రోష్టు యొక్క వంశశాఖల్లో చేరినవాడు. ఈ క్రోష్టువికి ఇవి వినాల్సిందే మనం. గాంధారి, మాద్రి అని 2 భార్యలు. వీరిలో గాంధారికి పుట్టినవాడే, వాడి పేరే అనమిత్రుడు. మాద్రి అనే భార్యకు యుధాజిత్తు, దేవమీధుడు, వృజానివంతుడు అనేవారు జన్మించారు. మాద్రి క్రోష్టు దంపతులకు జన్మించిన వారిలో యుధాజిత్తు పెద్దవాడు. ఇతనికి 2 పుత్రులు, వృష్టి, అంధకుడు అని. ఈ వృష్టికే పృష్ణి అనే పేరు కూడా ఉంది. ఈ పృష్టి అనే వాడికి మళ్ళీ 2 పుత్రులు, శపల్కుడు, చిత్రకుడు అని. వీరిలో శపల్కుడు చాలా విశిష్టమైన వ్యక్తి. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల్లో ప్రజలకు వ్యాధులు ఉండేవి కాదు. ఒకసారి కాశీ రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు. దానితో కాశీరాజు స్వపల్కుని సగౌరవంగా తన రాజ్యానికి తెచ్చి కొన్నాళ్ళు తన దగ్గర అట్టిపెట్టుకున్నాడు. అతను అడుగుపెట్టిన దగ్గర నుంచి కాశీ రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు పడటం ప్రారంభించాయి. స్వపల్కుడు కాశీ రాజ్యంలో ఉన్న రోజుల్లోనే కాశీపుత్రిక అయినటువంటి గాంధిని వివాహం చేసుకున్నాడు. ఈ గాంధిని కూడా జన్మసిద్ధమైనటువంటి దివ్య శక్తులు గల వ్యక్తే. ఆమె తన తల్లి గర్భంలో ఉండగా అనేక సంవత్సరాల పాటు ప్రసవం జరగనే లేదు. చూసి చూసి ఒకరోజు తండ్రి అయినటువంటి కాశీరాజు, ఏం గర్భంలో ఉన్న పిల్లవాడు పిల్లనో పిల్లవాడో తెలియటం లేదు, ఎన్ని సంవత్సరాల లోపల ఉన్నాడు, ఏదో 5-6 ఏండ్లు గజగర్భం అంటారబ్బా, చాలా రోజులు 2 ఏండ్లు 3 ఏండ్లు కూడా ఉంటుందట గజగర్భంలో, ఏనుగులో. ఇది ఇక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయింది, 10-12 ఏండ్లు అయిపోయింది, గర్భం మాత్రం ఉంది. ఆవిడ గర్భంలో తిరుగుతూనే ఉంది, అటు ఇటు కూర్చోవటం లేయటం కష్టం. గర్భవతి అందరూ ఆర్తులు ఇస్తున్నారు, కానీ పుట్టడం లేదు పిల్ల. ఆరోగ్యంగా ఉంది. తండ్రి అయినటువంటి కాశీరాజు గర్భంలో ఉన్నటువంటి పిల్లను ఉద్దేశించి, అమ్మాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా గర్భవాసం చేస్తున్నావు? నువ్వెవరు? ఎందుకు బయటికి రావటం లేదు? ఆ కాలంలో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బయట ఎందుకు రావటం లేదు నువ్వు అని అడిగాడు. గర్భంలో ఉండే శిశువుతో మాట్లాడారు. కాశీరాజు, నువ్వెందుకు బయటకు రావటం లేదు, ఏమైంది నీకు అని అడిగాడు. ఆ గర్భ శిశువు తండ్రి యొక్క యోగశక్తిని గమనించి, అంత పెద్ద యోగశక్తి, నాన్నగారు, నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను ఒక గోదానం చేయాలి, ఇది నా వ్రతం, దీనికి మీరు అంగీకరిస్తే నేను బయటకు వస్తాను అని పలికింది. ఎన్ని గోవులు తీసుకురావాలనో కాశీరాజు తెలీదు. ప్రతిరోజు ఒక గోదానం చేయాల్సిందే.
బాగుంది. కాశీరాజు సరే అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. తండ్రి దినదినము ఆ పిల్ల చేత గోదానాలు చేయిస్తున్నాడు. అందువల్ల ఆ పిల్లకు గాంధిని అనే పేరు ఖాయమైపోయింది. ఇంతటి యోగశక్తి గల ఈ పిల్లకు తగిన వరుడు ఎవడా అని మతన పడుతున్న కాశీరాజుకి స్వపల్కుడే ఉత్తమమైనటువంటి వరుడుగా తోచాడు తన దగ్గరుండే స్వపల్కుడు. అందుకే తన కూతుర్ని ఆయనకిచ్చి వివాహం కూడా చేశాడు. గాంధిని స్వపల్క దంపతులకు 16 మంది పుత్రులు, 1 పుత్రిక కలిగారు. వీరందరిలోనూ జ్యేష్ఠుడు, అన్ని విధాల శ్రేష్ఠుడు అయినటువంటి వాడు ఇప్పుడు మనం ఎంతగానో అనుకుంటుంటాం ఈ పేరు, అక్రూరుడు. ఇతడు అనేక యజ్ఞాలు చేశాడు, అనేక శాస్త్రాలు చదివాడు, అతిథులను ఆదరంగా చూసేవాడు, మహాదాతగా పేరు పొందాడు, భూరి దక్షిణాలతో అనేక యజ్ఞాలు చేశాడు. ఆ అక్రూరుడి భార్య పేరు ఉగ్రసేన. వీళ్ళంతా వంశం దంపతులు. ఈ దంపతులకు ప్రసేనుడు, ఉపదేవుడు అనే పుత్రులు 2 కలిగారు. భాగవతంలో వస్తూ ఉంటుంది వీళ్ళ పేరు. ఇక అక్రూరుడి పినతండ్రి అయినటువంటి చిత్రకుడి వంశం కూడా బాగా విస్తారంగానే పెరిగింది. ఇతనికి 11 మంది కొడుకులు, 2 పుత్రికలు కలిగారు. నేనిప్పుడు నీకు క్రోష్టువు, యుధాజిత్తు వృష్టి, స్వపల్కుడు, అక్రూరుడు అనే శాఖను, దానితో పాటు స్వపల్కుడి సోదరుడైనటువంటి చిత్రకుడి శాఖను వివరించాను. మళ్ళీ కొంచెం వెనక్కిపోయి క్రోష్టువు యొక్క 3వ పుత్రుడైన దేవమీదుడి యొక్క వంశశాఖను ఇక వివరిస్తాను. ఈ దేవమీదుడు భార్య పేరు అశ్మికి. ఈ దంపతుల కొడుకు పేరు శూరుడు లేక శూరసేనుడు. సూర్యుడి భార్య పేరు భోగిని. ఈమె భోజరాజపుత్రిక. ఈ దంపతులకు 10 మంది పుత్రులు, 5 పుత్రికలు కలిగారు. ఈ 10 మంది కొడుకుల్లోనూ పెద్దవాడు పేరు వసుదేవుడు. అందుకనే వదిలేశామనుకున్నాం కదా, మహానుభావుడు ఇక్కడ వచ్చాడు, వసుదేవుడు. ఇతనికి మరో పేరు అనక దుందుభి. ఇతడు చాలా అందమైన వాడు. జన్మతోనే కొన్ని విశేషమైనటువంటి దివ్యశక్తులు గలవాడు. ఇతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అంతేగాక దేవదుందుబులు, అనకములు వంటి మంగళ వాద్యాలు మ్రోగాయి. అందుకే ఇతనికి అనకదుందుబి అనే పేరు వచ్చింది. ఈతని పుత్రుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వివరాలు తర్వాత నేను చెబుతాను. అట్లా ఉండని ఇక్కడ తెచ్చిపెట్టాను జనమేజయ, తర్వాత చెప్పుకుంటాను దీన్ని అని అక్కడ ఆపి, ఈ వసుదేవుడికి 5 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా అక్కడ. నారాయణ నారాయణ, హరే కృష్ణ.